శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అనుచిత వ్యాఖ్యల కేసులో దువ్వాడ శ్రీనివాస్ విచారణకు హాజరైతే సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. సుమారు 4 గంటలుగా దువ్వాడను విచారణ చేస్తూ ఉంటే దువ్వాడ మాదిరితో అనుచరులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఇక ఈ సందర్భంగా కొత్తూరు పోలీస్ స్టేషన్ వద్ద మాదిరి పోలీసులకు మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. మీరు కూడా విచారణ ఎంత బాగా చేస్తున్నారే, మేము కూడా శాంతియుతంగా అంత బాగా కూర్చుంటే అతను వచ్చిన తర్వాత ఇక్కడే కూర్చుంటాం. రైట్, ఇక విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ వద్ద ఈ పరిస్థితి చోటు చేసుకుంది. అనుచిత వ్యాఖ్యల కేసులో దువ్వాడ శ్రీనివాస్ విచారణకు హాజరు కాగా సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేస్తామని పోలీసులు చెబుతూ ఉండటంతో సుమారు 4 గంటలుగా దువ్వాడను విచారణ చేస్తూ ఉన్నారు. దువ్వాడ మాదిరితో అనుచరులు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కొత్తూరు పోలీస్ స్టేషన్ వద్ద మాదిరి పోలీసులకు మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. రైట్, ఇక విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. దువ్వాడ మాదిరి పోలీసులకు మధ్య శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ విచారణకు హాజరయ్యారు. అయితే సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేస్తామని పోలీసులు చెబుతూ ఉండటంతో దువ్వాడ మాదిరి అక్కడికి చేరుకుని అనుచరులతో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ వద్ద మాదిరి పోలీసులకు మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ బాలకృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. బాలకృష్ణ, చెప్పండి. శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ చేసినందుకు దువ్వాడ మాదిరి ఈరోజు రోడ్డు మీద బైఠాయించారు.
వారితో పాటు వారి కార్యకర్తలందరూ రోడ్డు మీద బైఠాయించి రోడ్డు పైన వచ్చిన వాహనాలు నిలిపివేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ మధ్య కాలంలో 75 కోట్ల రూపాయలు సింధూర్తి రైస్ మిల్లుల మీద ఆరోపణలపైన మంత్రిపై ఆరోపణలు తెచ్చినందుకు దువ్వాడ శ్రీనుకు కొత్తూరు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారణ జరుపుతున్నారు. మరో గంట వరకు విచారణ జరుగుతుందని పోలీసులు చెప్తున్నారు. జనీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ బాలకృష్ణ. రైట్, ఇక మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ సమీపంలో జరుగుతోంది. దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న నేపథ్యంలో పోలీసులు విచారణకు అనుమతించగా 5 గంటల వరకు విచారణ చేస్తామని పోలీసులు చెబుతూ ఉండటంతో ఆగ్రహించిన మాదిరి అక్కడికి చేరుకుని అనుచరులతో కలిసి బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులకు దువ్వాడ మాదిరికి మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ అయిన వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, అసలు ఏంటి పరిస్థితి? ఈ పరిస్థితి ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? అక్కడ మాదిరి పరిస్థితి చూస్తుంటే పోలీసులను కూడా అద్మాయించే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు పోలీసులు కూడా కొంచెం స్ట్రిక్ట్ గానే ఉన్నారు. ఏంటి పరిస్థితి? దువ్వాడ వివాదం మరోసారి రక్షకెక్కిందని చెప్పొచ్చు. గతంలో పవన్ కళ్యాణ్ చేసిన కేసులు అయితేనే, ఇటీవల నమోదు చేసినటువంటి కేసు విషయం అయితేనే మొత్తం కూడా ఉదయం నుంచి కూడా హైడ్రామా నెలకొంది. మొత్తం కొత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టేషన్ విషయాన్ని కొరకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హాజరయ్యారు. అయితే ఇది జాప్యం అవడం పట్ల మొత్తం కూడా మాదిరి ఏ విధంగా మొత్తం కూడా విరుచుకుపడుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు చూడొచ్చు. ఎమ్మెల్సీతో పాటు మాదిరితో పాటు అనుచరులు అందరూ కూడా భారీగా చేరుకుని పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు. వారి మధ్య పోలీసులకి వారికి కూడా వాగ్వాదం జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ చేస్తామని చెప్తే రోడ్డుపై బయటించినటువంటి మాదిరి మొత్తం కూడా కావాలని ఇదంతా చేస్తున్నారు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై ఈ విధంగా చేస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్ కూడా అని విడిచిపెట్టే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మాదిరి వ్యవహారం అయితే గతం కూడా చూసాం మనం. ఆమె ఎవరికి కూడా ఇది కాకుండా అనేక సార్లు దువ్వాడ శ్రీనివాస్ మీద కూడా కావాలని కేసులు పెడుతున్నారు, కావాలని వేధిస్తున్నారు పోలీసులు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు కూడా అదేవిధంగా గతంలో పవన్ కళ్యాణ్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు రేషన్ బియ్యం సంబంధించినట్టు మాట్లాడిన విషయాలు అవ్వచ్చు, కావాలని వేధిస్తున్నారని పోలీసులు చేస్తున్నారని కూడా ఆమె ఆరోపించే పరిస్థితి. అందువల్ల ప్రస్తుతం అయితే పోలీసులకి ఆమెకి మధ్య వాగ్వాదం జరిగినప్పుడు కూడా ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. పోలీసులు కూడా స్ట్రిక్ట్ గానే ఉన్నారు. కావాలని ఇప్పుడు ఇదంతా చేస్తున్నారని చెప్తున్నారు. గత 2-3 రోజులుగా కూడా దువ్వాడ శ్రీనివాస్ స్వయంగా గ్రూప్ లో మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. ఇదంతా కూడా మంత్రి చేస్తున్నారు, మంత్రి కావాలని చేస్తున్నారు, భయపడేది లేదు, నిలబడతామని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ విచారణ జాప్యం కావడం పట్ల మాత్రం మాదిరి అయితే విరుచుకుపడుతుంది. కావాలని చేయడం పట్ల ఎంతవరకు సభను కూడా చెప్పే పరిస్థితి వస్తుంది. పోలీసులు కూడా నచ్చచెప్పినప్పుడు కూడా ఈమె పరిస్థితి కనిపించట్లేదు. మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారో, ఎలాగా మాట్లాడుతున్నారో మొత్తం అంతా కూడా పరిస్థితి ఉంది. మరి పోలీసులు ఏ విధంగా దీన్ని ట్యాకిల్ చేస్తారో మరి కాసేపట్లో తెలిసే అవకాశం. ఏదైనప్పుడు కూడా దువ్వాడ వ్యవహారం శ్రీకాకుళం జిల్లాలో అయితే ఇప్పుడే గతం నుంచి కూడా
చిన్న జరిగిన సరే వివాదాస్పదంగా మారుతుంది. అందరూ కూడా దానికి సంబంధించి అటెన్షన్ అటెండ్ అయ్యేట్టు వాళ్ళ వైపు చూసే చేసుకునే దీంతో వాళ్ళిద్దరు కూడా దిట్ట. ప్రస్తుతం కూడా అదే జరుగుతుంది. కావాలని దీన్ని హై డ్రామా చేస్తారని కూటమి నేత కూడా ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది. కేసు విషయంలో విచారణ పిలవటం, ఆ పోలీసులకు అనుకూలమైన టైంలో పిలవటం అదంతా జరుగుతుంది. అదే తప్ప దీన్ని కూడా వివాదాస్పదం చేయడం ఎంతవరకు కరెక్ట్ కూడా వాళ్ళు కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఈ పరిణామాలు మాత్రం శ్రీకాకుళం జిల్లాలో మొత్తం కూడా వివాదాస్పదంగా మారినాయి. గంట 2 గంటల నుంచి కూడా మాధురి మొత్తం నిర్వహిస్తున్న హై డ్రామా పోలీస్ స్టేషన్ లో మొత్తం కూడా పోలీసులు కూడా విస్తుపోయే పరిస్థితి కనిపిస్తుంది. వాసు, అసలు మాదిరి అలా చేయటానికి గల కారణం ఏంటి? అంటే పోలీసులు విచారించి పంపించేస్తారా, లేదంటే ఏమన్నా సెక్షన్స్ యాడ్ చేసి జైలుకి తరలిస్తారని సమాచారం మేరకు మాదిరి ఈ విధమైన ఆందోళన చేపట్టారంటారా? ఎందుకు ఆవిడ అలా చేస్తున్నారు? వాస్తవానికి మాధురి గురించి తెలుసు, పబ్లిసిటీ చాలా ఎక్కువ చేస్తుంటారు. ప్రస్తుతానికైతే మనకున్న సమాచారం మేరకు దువ్వాడ శ్రీనివాసును ప్రశ్నించేందుకే నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చిన అనంతరం 2వ, 3వ కూడా పిలిచిన అనంతరమే ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలోనే పవన్ కళ్యాణ్ అప్పుడు కూడా ఇదే విధంగా చేయాల్సింది. ఇప్పుడు ఉన్నటువంటి కేసులు అవ్వచ్చు, లేకపోతే గతంలో ఉన్న కేసులు అవ్వచ్చు, విచారించేందుకు పోలీసులు పిలిచారు తప్ప ఏమి కాదు. నిన్న నుంచి కూడా దువ్వాడ శ్రీనివాస్ కూడా చెప్పడం జరుగుతుంది, నాకు పోలీసులు నోటీస్ ఇచ్చారు, నేను వెళ్ళటం జరుగుతుంది, వెళ్ళి అటెండ్ అవడం జరుగుతుంది, వాళ్ళకి నా దగ్గర సమాచారం అంతా కూడా నేను ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా మాధురి మరి కావాలని ఈ విధంగా చేయడం పట్ల అయితే కూటమి నాయకులు కూడా విచ్చిపడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ కావాలని కూడా పబ్లిసిటీ స్టంట్ ఈ విధంగా ఎంతవరకు సబబు, న్యాయబద్ధంగా కేసు నమోదు చేయడం జరిగింది, దానికి సంబంధించిన విచారణ చేయడం జరిగింది. ఇప్పుడు అతను శ్రీనివాసును కూడా ఎక్కడ అరెస్ట్ చేయలేదు, అదుపులోకి కూడా తీసుకోలేదు అనేది వాదన పడుతుంది. కానీ మరోవైపు 5 గంటల తర్వాత అంటే ఏమైనా అనుమానంగా ఉంది అంటే అరెస్ట్ చేసే విధంగా మీరు అన్నట్టుగా ఏమన్నా పోలీసులు కూడా వేరే వ్యూహంలో ఉన్నారని మాధురి ఈ విధంగా కూడా చేసే అవకాశం ఉంది, లేకపోలేదు. ఎందుకంటే మాధురి ముందుగానే ఇటువంటి విషయాలు ముందుగానే రోడ్డు ఎక్కడం, అడావుడి చేయడం, పబ్లిసిటీ చేయడం పరిపాటిగా మారుతుందని విమర్శలు ఉన్నాయి. మరి కాసేపట్లో అయితే ఏం జరుగుతుందో తెలుస్తుంది. జమేమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు. ఆల్రెడీ 41 నోటీస్ కూడా ఇష్యూ చేశారు ఈ కేసు మీద, ఇంటికి వచ్చి ఇచ్చి మళ్ళీ మొన్న ఈ అచ్చెన్నాయుడు చేసిన ఈ ధాన్యపు ఈ కుంభకోణం 75 కోట్ల కుంభకోణం కోసం ప్రశ్నించాడని తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించి స్టేషన్ కూర్చోబెట్టి ఒక భోజనం లేకుండా ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని ఇంతసేపు కూర్చోబెడతారండి. ఏం తప్పు చేశారు? ఉదయం 11 గంటలకు మేము వస్తే 4:30 అయింది, ఇంతవరకు అతనికి మంచినీళ్ళు లేదు స్టేషన్ లో. ఏం చేశాడని ఎంతసేపు స్టేషన్ లో కూర్చోబెడుతున్నారో అడగండి. ప్రజలారా అర్థం చేసుకోండి, కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీకి రక్షణ కరువైతే సామాన్య మానవుడు పరిస్థితి ఏంటి? సామాన్య మానవుడు ఎలా బతుకుతాడో చూసుకోండి. అనవసరంగా 2 సంవత్సరాల క్రితం ఉన్న కేసుని ఆల్రెడీ 41 నోటీస్ కూడా ఇష్యూ చేశారు ఈ కేసు మీద, ఇంటికి వచ్చి ఇచ్చి మళ్ళీ మొన్న ఈ అచ్చెన్నాయుడు చేసిన ఈ ధాన్యపు ఈ కుంభకోణం 75 కోట్ల కుంభకోణం కోసం ప్రశ్నించాడని తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించి స్టేషన్ కూర్చోబెట్టి ఒక భోజనం లేకుండా ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని ఇంతసేపు కూర్చోబెడతారండి. ఏం తప్పు చేశారు? ఉదయం 11 గంటలకు మేము వస్తే 4:30 అయింది, ఇంతవరకు అతనికి మంచినీళ్ళు లేదు స్టేషన్ లో. ఏం చేశాడని ఎంతసేపు స్టేషన్ లో కూర్చోబెడుతున్నారో అడగండి. ప్రజలారా అర్థం చేసుకోండి, కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీకి రక్షణ కరువైతే